హలో ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాం కదా. ఈ రోజు కూడా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ దానికి రిలేటెడ్గా ఉన్న ఇన్ఫర్మేషన్ని డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఒక జిఐ ట్యాగ్కి సంబంధించింది. తరంగ్ బర్ఫీ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. ఎస్పెషల్లీ ఉత్తరప్రదేశ్లో ఇది బెనారస్ అనే ఏరియా ఉంది కదా, ఆ బెనారస్ లేదా వారణాసి అనే ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాలలో ఇది చాలా ఫేమస్ అని చెప్తారనమాట. తరంగ్ బర్ఫీ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి భౌగోళిక గుర్తింపు రీసెంట్గా జిఐ ట్యాగ్ని పొందింది. ఇది ఒక స్వీట్ అండ్ జనరల్గా చూస్తేనే మనకు తెలుస్తుంది కదా. సో ఈ తరంగ బర్ఫీకి ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే మనకి ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో, భారతదేశ స్వతంత్ర సమరయోధం టైంలో ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వ్యూహాలన్నీ కూడా ఓపెన్గా చేయడానికి ఏం లేదనమాట. బ్రిటిషర్స్ కంప్లీట్గా రిస్ట్రిక్షన్స్, ఆంక్షలు పెట్టారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కొన్ని సీక్రెట్ కోడ్స్ యూజ్ చేసుకునేవాళ్ళు. అలా ఉత్తరప్రదేశ్లో ఎప్పుడైనా ఫ్రీడమ్ ఫైటర్స్ ఒక చోట కలవాలన్నా, ఒక మెసేజ్ని ఇంకొకరికి మనకి అందించాలన్నా, ఒక పని ఓకే అని అయిపోయిందని చెప్పాలన్నా, ఇలా సీక్రెట్ మెసేజెస్ కోసం ఈ బర్ఫీని యూజ్ చేసేవాళ్ళంట. ఫర్ ఎగ్జాంపుల్, నేనే ఈ బర్ఫీని తీసుకొచ్చి మీకు ఇచ్చాను అనుకోండి. సో నేను ఎవరికైతే ఆ పర్సన్కి ఇస్తున్నానో ఆ పర్సన్తో ఏదైనా పనైనా ఉండాలి, లేకపోతే ఆ పర్సన్ వెళ్ళి ఏదైనా ఒక మీటింగ్ని కండక్ట్ చేయడమనో, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా ఒక సీక్రెట్ మెసేజ్కి మెయిన్ మీడియేటర్గా తరంగ్ బర్ఫీని యూజ్ చేసేవాళ్ళంట. అలాంటి హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉన్నది. ఉత్తరప్రదేశ్లోని బెనారస్, వారణాసి ఇలాంటి ప్రాంతాల్లో ఇది చాలా ఇంపార్టెంట్గా చెప్పొచ్చు అనమాట. సో దాన్ని మనకి ఇప్పుడు జిఐ ట్యాగ్ కింద రికగ్నైజ్ చేయడం జరిగింది. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. సో కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇంపార్టెన్స్ తెలిసిపోయింది కదా. నెక్స్ట్ దానికి హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ చూద్దాం. జాగ్రఫికల్ ఇండికేషన్, భౌగోళిక గుర్తింపు అనే ఒక చట్టాన్ని 1999లో మనకి ప్రపోజ్ చేశారు. దాన్ని అమల్లోకి తీసుకొచ్చింది 2003లో. ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2003, ప్రపోజ్డ్ ఇన్ 1999. సో ద ఫస్ట్ జిఐ ట్యాగ్ని ఇండియాలో 2004లో ఇచ్చారు. దాని పేరు డార్జిలింగ్ టీగా చెప్తాం. సో ఇది వెస్ట్ బెంగాల్కి సంబంధించింది అనమాట. దీనికి ఇచ్చారు. ఒక ప్రొడక్ట్కి జిఐ ట్యాగ్ ఇస్తే దాని వ్యాలిడిటీ 10 years ఉంటుంది అనమాట, కాల పరిమితి. దాని తర్వాత మళ్ళీ రెన్యువల్ చేయించుకోవాల్సి ఉంటుంది మనం ఆ జిఐ ట్యాగ్కి సంబంధించింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేటప్పటికి తమిళనాడులోని చెన్నైలో ఉంది. ఓవరాల్గా ఇండియాలో ఇప్పుడు అత్యధికమైన జిఐ ట్యాగ్స్ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి, 71 అనమాట. అండ్ సెకండ్ ప్లేస్లో తమిళనాడు ఉంది, 58 జిఐ ట్యాగ్స్ ఉన్నాయి. అలాగే అన్నిటికన్నా ఎక్కువగా ఉన్న ప్రాంతం, ఇవి రాష్ట్రాలు కదా, దీస్ ఆర్ ద స్టేట్స్ కదా. ప్లేస్ అయితే వారణాసిలో ఏకంగా 30 ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లోని 71లో 30 వారణాసిలోనే లొకేట్ అయి ఉన్నాయన్నమాట. సో అది ఈ కరెంట్ అఫైర్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. అయితే మనకి ఎవ్రీ మంత్ ఏదో ఒక జిఐ ట్యాగ్ న్యూస్లోకి వస్తూనే ఉంటుంది. రీసెంట్గా ఉన్న జిఐ ట్యాగ్స్ కొన్ని న్యూస్లో చూద్దాం. సో కొన్ని స్టేట్స్కి కామన్ జిఐ ట్యాగ్ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి కలిపి జిఐ ట్యాగ్ని ఇస్తారు. ఇప్పుడు మనకి మాన్సూన్ మల్బార్ రొబస్టా కాఫీ, మల్బార్ అరబికా కాఫీ అని 2 ఉన్నాయి. అవి కేరళకి, కర్ణాటకకి కలిపి కామన్ జిఐ ట్యాగ్ ఇచ్చారనమాట, 2 స్టేట్స్కి. నెక్స్ట్ కేరళ, తమిళనాడుకి కలిపి అలెప్పి గ్రీన్ కార్డమం. సో మనకి యాలకులు అంటాం చూసారా, కేరళలో అలప్పి ప్రాంతంలో ఇవి చాలా ఫేమస్ అనమాట. ఆ యాలకులు, పచ్చని యాలకులు అంటాం, వాటిని కేరళకి, తమిళనాడుకి కలిపి ఇచ్చారు. కాఫీ రొబస్టా ఒకటి, అరబికా ఒకటి, కర్ణాటకకి, కేరళకి కలిపి ఇచ్చారు. నెక్స్ట్ వన్ మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా, డామన్ అండ్ డయ్యూ వీటన్నిటికీ కలిపి వార్లీ పెయింటింగ్ ఏదైతే ఉందో సో దానిని మనకి జిఐ ట్యాగ్గా ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మళ్ళీ చూద్దాం. ఇక్కడ ఒకటి వచ్చేటప్పటికి మనకి ఇక్కడ చూడండి, అరబికా అండ్ రొబస్టా కాఫీ అని చెప్పేసి ఉంది. రొబస్టా అనే ఒక కాఫీ ఒకటి, నెక్స్ట్ వచ్చేటప్పటికి అరబికా అనే ఇంకొక కాఫీ ఒకటి. ఈ 2 types ఆఫ్ కాఫీస్ కూడా మనకి కేరళ, కర్ణాటకలో కలిపి జిఐ ట్యాగ్ని పొందాయి. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాలుకలు అంటాం, లేదా దీన్నే కార్డమం అని కూడా పిలుస్తాం అనమాట. అలెప్పి గ్రీన్ కార్డమం అనేది ఏదైతే ఉందో కేరళ, తమిళనాడు నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. మహారాష్ట్ర, గుజరాత్, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ అండ్ డయ్యూ నుంచి వార్లీ కళ చిత్రాలు అంటే వార్లీ పెయింటింగ్ ఏదైతే ఉందో అది జిఐ ట్యాగ్ని కామన్గా పొందింది అనమాట. ఇకపోతే బాస్మతి రైస్ ఉత్తరప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్లో కామన్గా జిఐ ట్యాగ్ని పొందింది. పంజాబ్, రాజస్థాన్, హర్యానా కలిపి ఫుల్కారీ అనేది జిఐ ట్యాగ్ని పొందింది. అండ్ మణిపూర్, నాగాలాండ్ కలిపి చక్ హావో అనే దాన్ని జిఐ ట్యాగ్ని పొందాయి. ఇవి కామన్గా 2-3 స్టేట్స్ కలిసి ఒకే దాన్ని భౌగోళిక గుర్తింపుగా పొందడం జరిగింది అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ డిఫరెంట్గా అడుగుతారు. అండ్ ద నెక్స్ట్ వన్, ఈ 2023-24 ఎస్పెషల్లీ 2024లో అరుణాచల్ ప్రదేశ్, వెస్ట్ బెంగాల్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్ నుంచి కొన్ని జిఐ ట్యాగ్స్ని గుర్తించారు. అందులో అరుణాచల్ ప్రదేశ్లో వాంచో వుడెన్ క్రాఫ్ట్ అనేది, ఆది కేకిర్ అండ్ వాంగ్చో
వుడెన్ క్రాఫ్ట్ అనేది అరుణాచల్ ప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ని ఇవ్వడం జరిగింది. వెస్ట్ బెంగాల్ నుంచి చూసుకున్నట్టయితే తంగాలి, గారాత్, కొరియల్, టీజీకే అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చండి. సో తంగాది, గారాత్, కొరియల్ ఆ 3 చీరల్లో రకాలన్నమాట, టైప్స్ ఆఫ్ సారీస్. అవి జిఐ ట్యాగ్ని పొందాయి. అది కాకుండా మనకి బ్లాక్ రైస్ అని వెస్ట్ బెంగాల్కి సంబంధించి ఉంది, నునియా రైస్ అని, అది ఒకటి. నెక్స్ట్ సుందర్బన్స్ హనీ అనేది ఏదైతే ఉందో తేనె, ఇవి వెస్ట్ బెంగాల్ నుంచి జిఐ ట్యాగ్ని పొందాయి. గుజరాత్లోకి వచ్చేటప్పటికి కచ్చి కరేక్ అనేది ఏదైతే ఉందో అది జిఐ ట్యాగ్ని పొందింది. ఇవన్నీ రీసెంట్గా జిఐ ట్యాగ్ని పొందిన వస్తువులుగా చెప్పొచ్చు అనమాట. సో దానికి సంబంధించి ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. అదే మీరు ఇక్కడ చూడొచ్చు, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించిన వాంగ్చుక్ వుడెన్ క్రాఫ్ట్ ఉంది చూసారా, అది వాంగ్చుక్ వుడెన్ క్రాఫ్ట్ ఇలా ఉంటుంది, అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది. అలాగే నెక్స్ట్ ఆది కేకిర్ అనేది ఇదనమాట. సో అరుణాచల్ ప్రదేశ్కి సంబంధించింది, రీసెంట్గా జిఐ ట్యాగ్ని పొందింది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన శారీస్, అలాగే బ్లాక్ రైస్, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి తేనె, సుందర్బన్స్ తేనె ఏదైతే ఉందో అవి జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది. అలాగే నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన ఏదైతే మనకి రాజ్మా అనేది ఉందో, బాందేవర్ రాజ్మా, ఇదొకటి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి సులాహి హనీ అని చెప్పేసి ఉంది, సులాయి హనీ అని చెప్పేసి తేనె అనమాట, జమ్మూ కాశ్మీర్కి సంబంధించింది. సో ఇది మనకి ఎక్కడైతే రాంబాంద్ అనే ప్లేస్ ఉందో అక్కడ మనకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది, అది ఒకటి జిఐ ట్యాగ్ని పొందే. అలాగే సితార్ అండ్ తాన్పూర్ రీసెంట్గా మహారాష్ట్ర నుంచి జిఐ ట్యాగ్ని పొందడం జరిగింది. మజూలీ మాస్క్ అనేది వచ్చేటప్పటికి మనకి అస్సాం నుంచి జిఐ ట్యాగ్ని పొందింది. మణిపూరి పెయింటింగ్ రీసెంట్గా మణిపూర్కి సంబంధించి జిఐ ట్యాగ్ని పొందాయి. సో ఇవన్నీ రీసెంట్గా జిఐ ట్యాగ్ని పొందిన కొన్ని ఇంపార్టెంట్ వస్తువులుగా చెప్పొచ్చు. అండ్ ఈ రోజు మనకి కరెంట్ అఫైర్లో ఏదైతే బర్ఫీ, తిరంగ్ బర్ఫీ అనేది ఉందో అది ఉత్తరప్రదేశ్ నుంచి జిఐ ట్యాగ్ పొందినట్లుగా ఉంది. దట్ ఈస్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇక్కడ కరెంట్ అఫైర్ ఒక అవార్డుకి సంబంధించింది. రీసెంట్గా మనకి లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు అనే దాన్ని ప్రకటించడం జరిగింది. సో డిఫరెంట్ కేటగిరీస్లో డిఫరెంట్ పర్సన్స్కి లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు ప్రకటించారు. దాంట్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. రీసెంట్గా అమితాబ్ బచ్చన్ గారికి మనకి లతా దీననాథ్ మంగేష్కర్ అవార్డు అనేది ప్రజెంట్ చేయడం జరిగింది. సో లతా మంగేష్కర్ గారి యొక్క జ్ఞాపకార్థం, లతా మంగేష్కర్ గారి యొక్క హానర్గా 2022లో ఈ అవార్డుని ఎస్టాబ్లిష్ చేశారు. అవార్డుని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఈ అవార్డుని అందుకున్న ఫస్ట్ వ్యక్తి నరేంద్ర మోదీ గారు. లతా మంగేష్కర్ అవార్డు అనేది ఒక పర్టిక్యులర్ ఫీల్డ్లో ఎవరైతే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తారో, డెడికేటెడ్గా ఉంటారో అలాంటి పర్సన్స్కి ఇచ్చే అవార్డు. సో 2022లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు నరేంద్ర మోదీ గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. 2023లో ఆశా భోస్లే గారికి ఇవ్వడం జరిగింది. 2024లో అమితాబ్ బచ్చన్ గారికి ఇచ్చారు. సో ఈయన కాకుండా మనకి డిఫరెంట్ కేటగిరీస్, మూవీస్, సినిమాస్ కేటగిరీలో, సినిమా కేటగిరీలో వచ్చేటప్పటికి మనకి యాక్టర్, స్పెషల్ యాక్టర్ అండ్ ఆ సినిమా డైరెక్షన్కి సంబంధించి రణదీప్ హుడా గారికి ఈ అవార్డు అనేది లభించింది. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారికి ఈ అవార్డు లభించింది. అలాగే నెక్స్ట్ మ్యూజిక్ కేటగిరీకి సంబంధించి రూప్ కుమార్ రాథోర్ అనే పర్సన్కి కూడా అవార్డు అనేది లభించడం జరిగింది. అమితాబ్ బచ్చన్ గారితో పాటుగా మిగిలిన వాళ్ళు కూడా ఈ అవార్డుని రీసెంట్గా అందుకోవడం జరిగింది. లతా మంగేష్కర్ గారి విషయానికి వస్తే 1969లో పద్మభూషణ్ అవార్డుని ఆమె అందుకున్నారు. 1989లో దాదాసాహెబ్ పాల్కే అవార్డుని అందుకున్నారు. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా దాదాసాహెబ్ పాల్కే అవార్డుని అందుకున్నారు అనమాట. 1999లో పద్మ విభూషణ్ అవార్డు అందుకున్నారు. 2001లో భారత రత్నాన్ని కూడా అందుకోవడం జరిగింది. లతా మంగేష్కర్ ప్రముఖ సింగర్, ఆమె భారత రత్న అవార్డుని కూడా అందుకోవడం జరిగింది అనమాట. మనకి రీసెంట్గా కేవై జయన్ అని చెప్పేసి ఇంకొక పర్సన్ ఉన్నారు. ఆయన కూడా సంగీతకారుడు అనమాట. కర్ణాటక మ్యూజిక్కి సంబంధించిన వ్యక్తి, రీసెంట్గా చనిపోయారు. కేవై జయన్ అని చెప్పేసి కేరళకి సంబంధించిన వ్యక్తి, కర్ణాటక మ్యూజిక్లో ఫేమస్, రీసెంట్గా చనిపోయారు. ఆ ఒబిచరీని ఇక్కడ మ్యూజిక్ కేటగిరీ వచ్చింది కాబట్టి ఒకసారి రివైజ్ చేశాను. సో అది ఈ అవార్డుకి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అనమాట. దీనికి ఇంటర్ రిలేటెడ్గా ఉన్న ఇంకొంత కరెంట్ అఫైర్స్ చూద్దాం. నిన్న మనం డిస్కస్ చేసాం, ట్యూరింగ్ అవార్డు అనేది నోబెల్ ప్రైజ్ ఇన్ దట్ కంప్యూటింగ్గా కూడా చెప్తారు. ఆ అవార్డుని ఎవి విగ్డర్సన్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. ఎబెల్ ప్రైజ్ అనేది మనకి మ్యాథమెటిక్స్, గణితం లాంటి వాటిల్లో అతిపెద్ద నోబెల్ ప్రైజ్గా చెప్తారనమాట. సో దీన్ని ఫ్రాన్స్కి సంబంధించిన మిచెల్ టాల్గ్రెండ్ అనే పర్సన్కి ఇవ్వడం జరిగింది. అయితే ఇదే అవార్డు 2021లో, సేమ్ ఎబెల్ ప్రైజ్ అవార్డు 2021లో విగ్డర్సన్ గెలుచుకున్నారు.
అటు ట్యూరింగ్ అవార్డ్ని, ఇటు మనకి ఎబెల్ అవార్డ్ని, ఈ రెండింటిని గెలుచుకున్న ఫస్ట్ పర్సన్ ఎవరు అంటే మనకి దట్ ఈస్ విగ్డర్సన్గా చెప్పొచ్చు. అంతేకాదు ఇజ్రాయెల్కి సంబంధించిన పర్సన్ ఈయన. అండ్ ఇజ్రాయెల్ లాంచ్ చేసిన ఆపరేషన్ ఐరన్ స్వార్డ్, ఇజ్రాయెల్ మీదకి ఇరాన్ లాంచ్ చేసింది ఆపరేషన్ ట్రూ ప్రామిస్గా చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇజ్రాయెల్లో ఉన్న ఇండియన్స్ని అక్కడి నుంచి తరలించడానికి ఇండియా కండక్ట్ చేసిన ఆపరేషన్ అజయ్గా చెప్పడం జరుగుతుంది. ఇవి రీసెంట్ అవార్డ్స్ అండి. ఈ అవార్డ్స్లోనే ఇంకొకటి చూడండి, లోకేష్ ముని గారు, ఎవరైతే మనకి జైన్ మాంక్ ఉన్నారో లోకేష్ ముని గారు రీసెంట్గా అమెరికన్ ప్రెసిడెంట్స్ అవార్డ్ 2024 అనే దాన్ని గెలుచుకోవడం జరిగింది. అది ఒకటి. అండ్ ద నెక్స్ట్ వన్ 58th జ్ఞానపీఠ అవార్డ్, 58వ జ్ఞానపీఠ అవార్డ్ గుల్జార్ గారికి అలాగే రామభద్రాచార్య గారికి రావడం జరిగింది. గుల్జార్ గారికి ఏమో ఉర్దూ లాంగ్వేజ్కి సంబంధించి వచ్చిందనమాట. రామభద్రాచార్య గారికి ఏమో సాంస్క్రిట్ లాంగ్వేజ్కి సంబంధించి ఈ అవార్డు అనేది రావడం జరిగింది. ఇది జ్ఞానపీఠ అవార్డుకి సంబంధించి, ఇది అమెరికన్ ప్రెసిడెన్షియల్ అవార్డు ఏదైతే ఉందో దానికి సంబంధించి, ఇదేమో ఎబెల్ ప్రైజ్కి సంబంధించి, ఇది ట్యూరింగ్ అవార్డుకి సంబంధించి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఇస్రో యొక్క చైర్మన్ ఎవరైతే సోమనాథన్ గారు ఉన్నారో ఆయనకి రీసెంట్గా మనకి ఒక అవార్డు అనేది లభించింది. అదే మనకి కేపీపీ నాంబియార్ అవార్డ్. సో కేపీపీ నాంబియార్ అవార్డు అనేది ప్రజెంట్ ఇస్రో చైర్మన్ అయిన ఎస్ సోమనాథన్ గారికి రీసెంట్గా లభించడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ రతన్ టాటా గారు. రతన్ టాటా గారికి పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు అనేది లభించింది. పివి నరసింహారావు మెమోరియల్ అవార్డు రతన్ టాటా గారికి. అలాగే భూటాన్ యొక్క హైయెస్ట్ అవార్డు లోకమాన్య తిలక్ అవార్డు నరేంద్ర మోదీ గారికి. నెక్స్ట్ వచ్చేటప్పటికి నంబియార్ అవార్డు అనేది ఇస్రో యొక్క చైర్పర్సన్ అయిన సోమనాథన్ గారికి. 58th జ్ఞానపీఠ అవార్డ్. అండ్ నెక్స్ట్ మనకి జైన్ మాంక్ అయిన లోకేష్ ముని గారికి అమెరికన్ ప్రెసిడెన్షియల్ అవార్డు. అలాగే నెక్స్ట్ వీళ్ళకి ఈ అవార్డ్స్ అనేవి లభించాయి. ఇవన్నీ రీసెంట్గా మనకి ఈ ఇయర్లో ఉన్న అవార్డ్స్గా చెప్పొచ్చు, ఎస్పెషల్లీ మార్చ్ ఏప్రిల్లో ఉన్న అవార్డ్స్ అవి. సో ఈ రోజు మనం చెప్పుకుంటున్నది లతా మంగేష్కర్ అవార్డ్, దీననాథ్ మంగేష్కర్ అవార్డుగా చెప్పొచ్చు. సో దానికి సంబంధించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ కరెంట్ అఫైర్ స్పోర్ట్స్కి సంబంధించింది, క్రీడలకి సంబంధించింది. రీసెంట్గా నేషనల్ విమెన్స్ క్యారమ్ టైటిల్ అనేది జరిగిందనమాట. సో నేషనల్ విమెన్ క్యారమ్ టైటిల్ ఆ ఛాంపియన్షిప్కి సంబంధించి గెలుచుకున్న వ్యక్తి రష్మి కుమార్ గారుగా చెప్పొచ్చు. రష్మి కుమార్ గారు రీసెంట్గా మనకి 51st ఎడిషన్ ఆఫ్ నేషనల్ విమెన్స్ క్యారమ్స్ టైటిల్ జరిగితే దాన్ని ఆమె గెలుచుకున్నారు. ఆమె కెరియర్లో ఇది 12th టైటిల్. ఈ నేషనల్ విమెన్స్కి సంబంధించిన ఛాంపియన్షిప్ టైటిల్ని గెలుచుకోవడం క్యారమ్స్లో ఆమెకి 12th టైటిల్. ఇది ఎన్నోసారి జరిగిందంటే 51st టైంగా జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్లో నాగజ్యోతి అండ్ ఈమె ఎవరైతే రష్మి కుమార్ గారు ఉన్నారో వీళ్ళిద్దరికీ ఫైనల్ మ్యాచ్ జరిగింది. సో ఫైనల్ మ్యాచ్లో ఫస్ట్ రౌండ్లో 25-18, 25 ఇటువైపు, 8 నాగజ్యోతి గారు, 14 and 20 and 25-20 తోటి ఫైనల్గా ఈమె గెలవడం జరిగిందనమాట. దానికి సంబంధించింది. అలాగే రష్మి కుమార్ గారు వచ్చేటప్పటికి ఓఎన్జీసీలో ఎంప్లాయర్గా వర్క్ చేస్తున్నారు. అండ్ ఆమెకి అందులో ఇవ్వడం జరిగింది, ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ వన్ మేల్కి వచ్చేటప్పటికి చూసుకున్నట్టయితే ఫీమేల్ మేల్ జరుగుతాయి కదా, మేల్ నేషనల్ ఛాంపియన్షిప్లో చూసుకున్నట్టయితే శ్రీనివాస్ గారు విన్ అయ్యారు. ఫైనల్ మ్యాచ్ శ్రీనివాస్ గారికి ఆదిత్య గారికి జరిగింది. శ్రీనివాస్ గారు విన్నర్గా ఉండడం జరిగింది. సో మనకి రష్మి కుమార్ గారు ఏమో ఫీమేల్స్లో, మేల్స్లోనేమో కె శ్రీనివాస్ గారు విజేతలుగా ఉన్నారనమాట. ఇవి ఎస్ఎస్సి వాళ్ళకి బాగా యూజ్ అవుతాయండి. ఈవెన్ రైల్వే వాళ్ళకైనా ఒక్కొక్కసారి మిమ్మల్ని స్పోర్ట్స్కి సంబంధించిన టెర్మినాలజీ అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ క్వీన్ అనే వర్డ్ని క్యారమ్స్లో వాడతారు, స్ట్రైక్ని వాడతారు, బ్రేక్ వాడతారు, బ్లాక్ స్లమ్, బ్లాక్ కాయిన్స్ అన్నీ కూడా ఒకవైపు ఉన్నప్పుడు బ్లాక్ స్లమ్ అండ్ వైట్ స్లమ్, డ్యూ, పాకెట్, పుష్, ఈ వర్డ్స్ అన్నీ కూడా మనకి క్యారమ్స్లో యూజ్ చేస్తారు. లాస్ట్ టైం ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగారండి. కిక్ అనే దాన్ని ఇందులో యూజ్ చేస్తారు, బటర్ఫ్లై స్ట్రోక్ అనే దాన్ని స్విమ్మింగ్లో యూజ్ చేస్తారనమాట. ఆ వర్డ్కి సంబంధించి అడగడం జరిగింది. ఇవన్నీ క్యారమ్స్కి రిలేటెడ్గా క్వశ్చన్స్, అంటే యూజ్ చేసే టర్మ్స్గా చెప్తాం. ఈ పదాలని మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి రీసెంట్గా నిన్న మనం డిస్కస్ చేసినట్టున్నాం కదా, లిథువేనియా అనే కంట్రీకి సంబంధించిన అలెక్నా అనే పర్సన్ ఉన్నారు కదా. అలెక్నా పర్సన్ డిస్క్ త్రోకి సంబంధించి 74.35 మీటర్స్ తోటి ఒక రికార్డ్ని క్రియేట్ చేశారండి. అందులో కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈ డిస్క్ త్రో అనే దాంట్లో దాని వెయిట్ అంట ఎంత ఉంటుంది అంటే మెన్స్కి అయితే 2 kgs ఉంటుంది అంట. 2 kgsది విసరాల్సి వస్తుంది. అండ్ విమెన్స్కి అయితే 1 kgది విసరాల్సి వస్తుంది అనమాట. సో ఇలా సర్కిల్ ఒకటి గీస్తారు. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ వచ్చేటప్పటికి 2.5 మీటర్స్గా ఉంటుంది. సో 2.5 మీటర్స్ వ్యాసార్థంలో నుంచుని మనం ఆ డిస్కస్లోని విసరడం జరుగుతుంది అనమాట. అలా
లిథువేనియాకి సంబంధించిన అలెక్నా అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో 74.35 మీటర్స్తో ఒక రికార్డ్ని క్రియేట్ చేయడం జరిగింది రీసెంట్గా. దాని వెయిటేజ్ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ నిన్న జరిగిన కరెంట్ అఫైర్కి సంబంధించింది ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్ స్పోర్ట్స్ రిలేటెడ్గా చెప్పొచ్చు. సో 51st ఎడిషన్ ఏదైతే నేషనల్ క్యారమ్స్ ఛాంపియన్షిప్ జరిగిందో ఆ టైటిల్ని రీసెంట్గా ఫీమేల్స్లో రష్మి గారు అండ్ మేల్స్లో శ్రీనివాస్ గారు గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది స్పోర్ట్స్గా చూడొచ్చు అండ్ ప్లేస్ ఆఫ్ ద కరెంట్ అఫైర్గా కూడా చూడొచ్చు. ఫస్ట్ హైబ్రిడ్ పిచ్, మొట్టమొదటి హైబ్రిడ్ పిచ్ ఇండియాలోనే మొట్టమొదటిసారిగా హిమాచల్ ప్రదేశ్లోని ధర్మశాలలో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారనమాట. దానికి సంబంధించింది నెదర్లాండ్స్ యొక్క కంపెనీ అయిన సిస్గ్రాస్ అనే దాంతో టైఅప్ అయ్యి దీన్ని మనకి ఏర్పాటు చేయబోతున్నారు. సో దీన్ని స్టిచ్డ్ పిచ్ అని కూడా పిలుస్తారంట. స్టిచ్డ్ పిచ్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారంట. నార్మల్గా మనకి ఇది కొంత పాలిమర్ ఫైబర్ అలాగే న్యాచురల్ టఫ్ ఏదైతే ఉందో ఈ రెండింటిని కలిగి ఉంటుందంట. సో ఈ పిచ్ అనేది, సో దీన్ని ఫస్ట్ టైం మనకి ఎక్కడ ధర్మశాల క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో అక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్గా సుఖ్వీందర్ సింగ్ సుఖు ఉన్నారు. సుఖ్వీందర్ సింగ్ సుఖు మనకి హిమాచల్ ప్రదేశ్ యొక్క చీఫ్ మినిస్టర్ అనమాట. సో నెక్స్ట్ వన్, ఫస్ట్ హైబ్రిడ్ పిచ్ ఇండియాలో ఏది? ధర్మశాల దగ్గర హిమాచల్ ప్రదేశ్లో కదా. అలాగే ఇండియాలో ఫస్ట్ ఆయుర్వేదిక్ కెఫే అనేది ఢిల్లీలో, అదే ఇగ్లూ కెఫే అయితే గుల్మార్గ్ ఇన్ జమ్మూ కాశ్మీర్లో. 3D ప్రింటెడ్ మాస్క్ ప్రపంచంలో ఫస్ట్ టైం సౌదీ దగ్గర ఏర్పాటు చేశారు. అండర్ వాటర్ మెట్రో ఇండియాలో కోల్కతా దగ్గర ఏర్పాటు చేశారు. వాటర్ మెట్రో అయితే కొచ్చి దగ్గర ఏర్పాటు చేశారు. డ్రైవర్లెస్ మెట్రో అయితే బెంగళూరు దగ్గర ఏర్పాటు చేశారు. అలాగే నెక్స్ట్ ఫస్ట్ క్యాస్ట్ సెన్సెస్ ట్రాఫిక్కి సంబంధించిన ఏదైతే ఇండెక్స్ ఉందో ఆ రెండింటిని కూడా ఇండియాలో ఫస్ట్ రిలీజ్ చేసింది ట్రాఫిక్ రిపోర్ట్ని కూడా బీహార్గా చెప్పొచ్చు అనమాట. సో ఇలాగ ఫస్ట్ దానికి సంబంధించి ఇవి ఉంటాయి. ఇది ప్రజెంట్ కరెంట్ అఫైర్గా చెప్పొచ్చు అనమాట. క్రికెట్ రిలేటెడ్గా చెప్పొచ్చు అలాగే నార్మల్గా కూడా. సో నెక్స్ట్ వన్ చూసే ముందర ఒకసారి ఇది కూడా చూద్దాం. రీసెంట్గా క్రికెట్కి సంబంధించి రోహిత్ శర్మ గారు న్యూస్లో ఉండడం జరిగింది. T20లో 506 ఏదైతే ఉంటుందో 506లని సాధించిన వ్యక్తిగా ఫస్ట్ ఇండియన్ బ్యాట్స్మెన్గా రోహిత్ శర్మ గారు ఉన్నారు. ప్రపంచంలో T20లో అత్యధికమైన 6లని సాధించిన వ్యక్తిగా క్రిస్ గెల్ ఉన్నారు. 1056 మనకి ఆయన ఫస్ట్ పొజిషన్లో ఉండడం జరిగింది. అలాగే విమెన్ ప్రీమియర్ లీగ్ని 2024లో రాయల్ ఛాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు ఏదైతే ఉందో అది గెలిచిందనమాట. ఆ టీంలో ఉన్న ఎవరైతే పెర్రీ ఉన్నారో ఈమెకి ఆరెంజ్ క్యాప్ వచ్చింది. అలాగే శ్రేయాంక పటేల్ గారికి పర్పుల్ క్యాప్ రావడం జరిగింది. సో 13 వికెట్స్ తీసినందుకు ఆమెకి పర్పుల్ క్యాప్. అలాగే 347 రన్స్ తోటి మనకి హైయెస్ట్ రన్స్ చేసిన పర్సన్ గా పెర్రీ గారికి ఈ అవార్డు అనేది రీసెంట్ గా రావడం జరిగింది. ఇది కూడా క్రికెట్ కి సంబంధించి. అలాగే నెక్స్ట్ ఐసీసీ ఎవ్రీ మంత్ కూడా ప్లేయర్ ఆఫ్ ద మంత్ మేల్ అండ్ ఫీమేల్ కేటగిరీ ఇస్తుంది. మేల్ కేటగిరీలో కమిందు మ్యాండిస్ అనే పర్సన్ శ్రీలంకకి సంబంధించిన బ్యాట్స్మెన్ ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ మార్చ్ కింద ఉన్నారు. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ ఫర్ మార్చ్లోనే మనకి విమెన్ దాంట్లో ఎవరైతే మనకి మయో బౌచియార్ అనే పర్సన్ ఉన్నారో, మయా బౌచియార్ ఇంగ్లాండ్కి సంబంధించిన పర్సన్, ఈమె ఉండడం జరిగింది. సో ఇవి కూడా క్రికెట్ రిలేటెడ్ కాబట్టి నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి రివైజ్ చేయొచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్గా మనకి ఒక గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ అనే సంస్థ ఫారెస్ట్కి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చిందనమాట. దాంట్లో అకార్డింగ్ టు ద గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ రిపోర్ట్ ఇండియా లాస్ట్ 2.33 మిలియన్ హెక్టర్స్ ఆఫ్ ట్రీ కవర్. సో మనకి ఫారెస్ట్ ఏరియా కాకుండా, ఫారెస్ట్ అంటే అటవీ ప్రాంతం అంటాం, అటవీ ప్రాంతం కాకుండా బయట కూడా అదర్ దెన్ దట్ ఫారెస్ట్ ఏరియా మనకి ఇంకా చెప్పాలంటే మనకి ఏమంటారు బయోడైవర్సిటీ హాట్స్పాట్స్ ఉంటాయి, అలాగే నేషనల్ పార్క్స్ ఉంటాయి, ఇంకా డిఫరెంట్ ఏరియాస్లో కూడా మనకి ఓవరాల్గా ట్రీస్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో ఆ ఏరియా మొత్తాన్ని కూడా తీసుకుంటారనమాట ఫారెస్ట్ ఏరియా. అండ్ ఇవి ఫారెస్ట్ అవతల కూడా మనకి ట్రీ రిలేటెడ్గా ఉండే ఏరియాని టోటల్గా తీసుకొని ఇండియాలో ఎంత ఫారెస్ట్ పర్సంటేజ్ ఉంది, టోటల్ ఫారెస్ట్ ఎంత, ఇట్లాంటివన్నీ మనకి కన్సిడర్ చేస్తారు. అయితే ఎస్పెషల్లీ ట్రీ కవర్ అనేది గ్లోబల్ ఫారెస్ట్ వాచ్ ప్రకారం ఇండియా ఎంత లాస్ అయిందంట 2.33 మిలియన్ హెక్టార్స్ లాస్ అయినట్టుగా చెప్తున్నారు. సో అదే ఇక్కడ చూస్తే టోటల్గా మనకి 6% డిక్రీజ్ అనేది కనిపించింది ఈ ఏదైతే ట్రీ కవర్ ఉందో దాంట్లో. 2002 నుంచి 2023 మధ్యలో దాదాపుగా 4,14,000 హెక్టార్స్ ఫారెస్ట్ అనేది ఇండియాలో డిస్ట్రాయ్ అయినట్టుగా చెప్తున్నారనమాట, నష్టపోయినట్టుగా. ఇందులో ఎక్కువ అటవీ ప్రాంతాలైతే ట్రీ కవర్ అనేది ఎక్కువగా నష్టపోయిన రాష్ట్రాల్లో అస్సాం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ లాంటి నార్త్ ఈస్ట్ ఇండియాకి సంబంధించిన రాష్ట్రాలు ఉన్నాయి. అదే ఈ రిపోర్ట్లో మనకి ఇవ్వబడింది.
అండ్ లాస్ట్ టైం మనకు ఒక రిపోర్ట్ వచ్చిందండి, ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ అని చెప్పి. సో ఇండియా స్టేట్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇండియాలో టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఎంత 24.62% ఉంది. సో దీంట్లో ఫారెస్ట్ కవర్ ఒక్కటే 21.71% ఉంది. రిమైనింగ్ 2 పాయింట్స్ ఏదైతే రిమైనింగ్ పర్సంటేజ్ ఉందో అది మనకి ట్రీ కవర్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇలా చూస్తారు, ఇండియాలో ఫారెస్ట్ ఏరియా ఎంత అంటే 21.71%, కానీ టోటల్ ఫారెస్ట్ అండ్ ట్రీ కవర్ ఏరియా ఎంత అంటే 24.62%. గ్లోబల్ వాచ్ ఇచ్చిన దాంట్లో రిపోర్ట్లో ఎస్పెషల్లీ దేని గురించి చెప్పిందంటే ట్రీ కవర్ గురించి. 6% డిక్రీజ్ అయింది ఇండియా, లేదా 2.33 మిలియన్ హెక్టార్స్ని లాస్ అయింది అని చెప్పేసి ఈ ఏరియాలో ఇవ్వడం జరిగింది. ఎక్కువగా ఫారెస్ట్ ఏరియాని కలిగి ఉన్న స్టేట్స్, రాష్ట్రాలు ఇండియాలో మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ అనే స్టేట్స్గా చెప్పొచ్చు. రీసెంట్గా అరుణాచల్ ప్రదేశ్లో లాంగ్ టే అనే ఒక ఫెస్టివల్ కూడా సెలబ్రేట్ చేశారు. అరుణాచల్ ప్రదేశ్లో మోంపా అనే ఒక ఫేమస్ ట్రైబ్ ఉంటారనమాట. వీళ్ళతో పాటుగా నిషి అనే ఇంకొక ఫేమస్ ట్రైబ్ ఉంటారు. ఈ నిషి ట్రైబ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు లాంగ్ టే ఫెస్టివల్ ఏదైతే ఉందో దాన్ని అరుణాచల్ ప్రదేశ్లో చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. సో మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ అత్యధికమైన ఫారెస్ట్ ఏరియాని కలిగి ఉంటాయి. హర్యానా, పంజాబ్, గోవా అత్యల్పమైన ఫారెస్ట్ ఏరియాని కలిగి ఉంటాయి. ఫారెస్ట్ ఎక్కువ రికవర్ అవుతున్న స్టేట్స్లోనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా ఉన్నాయి. అండ్ ఫారెస్ట్ పర్సంటేజ్ ఎక్కువ ఉన్నది మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. ఫారెస్ట్ పర్సంటేజ్ ఎక్కడ ఎక్కువ ఉందంటే మిజోరం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ. ఫారెస్ట్ ఏరియా ఎక్కడ తక్కువ ఉందంటే హర్యానా, పంజాబ్, గోవా. ఫారెస్ట్ ఏరియా ఎక్కడ ఎక్కువ ఉందంటే మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్. అలాగే ఫారెస్ట్ ఎక్కడ రికవర్ అవుతుంది ఎక్కువగా అంటే మనకి ఇంప్రూవ్మెంట్ చూపించింది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సాగా చెప్పొచ్చు. అలాగే ఫారెస్ట్ డే అనేది ఎవ్రీ ఇయర్ మనం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? March 21. వాటర్ డే అనేది March 22. అలాగే నెక్స్ట్ మనకి అర్త్ డే అనేది April 22. ఇవి గుర్తుపెట్టుకోవాలి. April 22 ధారిత్రి దినోత్సవం, 22 నీటి దినోత్సవం వాటర్ డే, March 21 మనకి ఫారెస్ట్ డేగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇండియాలో అత్యధికమైన ఫారెస్ట్ ఏది అంటే మాన్సూన్ ఫారెస్ట్. దాన్ని డెసిడ్యుయస్ ఫారెస్ట్ అంటాం, లేదా ఋతుపవన అడవులని కూడా పిలవడం జరుగుతుంది. ఇది ఈ ఫారెస్ట్ రిపోర్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అలాగే ఇండియాలో ఎవరిని ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటారంటే జాదవ్ పయాంగ్ గారు ఎవరైతే ఉన్నారో జాదవ్ పయాంగ్ గారిని ఇండియాలో ఫారెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చెప్పడం జరుగుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ వన్ చూడండి, ఇది వచ్చేటప్పటికి మనకి ఒబిచరీస్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. ఫెయిత్ రింగ్ గోల్డ్ అని చెప్పేసి చూసారా? ఫెయిత్ రింగ్ గోల్డ్ అనే పర్సన్ ఆర్టిస్ట్, అలాగే మనకి ఒక బ్లాక్ రైట్స్ యాక్టివిస్ట్ గా కూడా చెప్తాం. అంటే నల్ల జాతీయులకి సంబంధించి వాళ్ళ హక్కుల కోసం పోరాడే మహిళ, అండ్ దాంతోపాటు కళాకారిణి, ఆర్టిస్ట్. ఈ రెండు విభాగాలకి సంబంధించిన వ్యక్తి. న్యూయార్క్ కి సంబంధించిన వ్యక్తి. ఆమె యొక్క మొత్తం ఏమంటారు ఎడ్యుకేషన్ అంతా న్యూయార్క్ లోనే కంప్లీట్ చేశారు. ఈవెన్ న్యూయార్క్ లోనే ఒక కాలేజ్ లో ప్రొఫెసర్ గా కూడా వర్క్ చేశారు ఈమె. అండ్ రీసెంట్ గా చనిపోవడం జరిగింది. ఈమె పాపులర్ గా రాసిన కొన్ని బుక్స్, ఈమె బుక్స్ ని కూడా రాశారు. అందులో ఒకటి టార్ బీచ్ అనేది, అండ్ నెక్స్ట్ వి కేమ్ టు అమెరికా అనే బుక్స్ చాలా ఫేమస్ గా చెప్పొచ్చు అనమాట. సో ఈమె ఒబిచరీకి సంబంధించిన పర్సన్ గా చెప్పొచ్చు, ఫెయిత్ రింగ్ గోల్డ్ అని చెప్పి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ప్రోబా 3 అనే ఏదైతే మనకి శాటిలైట్ మిషన్ ఉందో అది న్యూస్ లో ఉంది. ప్రోబా 3 అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ దీన్ని నిర్మించింది అనమాట. అలాగే సెప్టెంబర్ 2024లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రాజెక్ట్ అయిన ప్రోబా 3ని ఇండియా యొక్క ఇస్రో లాంచ్ చేస్తుంది. లాంచ్ చేసేది ఇస్రో, కానీ ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసింది అండ్ ప్రాజెక్ట్ ఎవరిదంటే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీదిగా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇందులోకి వచ్చేటప్పటికి సోలార్ కోర్నోగ్రాఫ్ అనే దాన్ని మనకి అరేంజ్ చేశారనమాట, సన్ గురించి తెలుసుకోవడానికి. ఈ ప్రోబా 3 అనేది సూర్యుడి గురించి పరిశోధన చేయడానికి అనమాట. సో ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ నిర్మించింది. అలాగే నెక్స్ట్ మన ఇండియాలోని ఇస్రో దీన్ని PSLV XL రాకెట్ అనే దాంతో లాంచ్ చేయబోతుంది. ఆబ్వియస్లీ లాంచింగ్ కూడా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే ఉంటుంది, శ్రీహరికోట, ఆంధ్రప్రదేశ్లో. అండ్ నెక్స్ట్ వన్ సౌత్ కొరియాకి సంబంధించి ఆర్టిఫిషియల్ సన్, కృత్రిమ సూర్యుడిని సృష్టించడానికి మనకు ఉన్న ప్రాజెక్టుగా దేని చెప్పొచ్చు, K-STAR. అదే చైనాదైతే టాక్మాక్. అండ్ ప్రోబ్ 3 అనేది లేదా ప్రోబా 3 అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన సన్ గురించి డేటాని కలెక్ట్ చేయడానికి కదా. అలా మనం కూడా సూర్యుడి గురించి తెలుసుకోవడానికి లాంచ్ చేసిన శాటిలైట్గా ఆదిత్య L1 అనే దాన్ని చెప్పొచ్చు. దీన్ని లాస్ట్ ఇయర్ అంటే 2023లో సెప్టెంబర్ మంత్లో మనం PSLV C57 అనే దాని ద్వారా
లాంచ్ చేసాం. అలాగే యూరోపియన్ స్పేస్ నాసా అనేది కావచ్చు, అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి జపాన్ స్పేస్ ఏజెన్సీ కావచ్చు, ఈ రెండు కలిసి లిగ్నోసాట్ ఏదైతే ఉందో ఒక వుడెన్ శాటిలైట్ ప్రాజెక్ట్, సో దాన్ని కలిపి చేస్తున్నాయి కంబైన్డ్గా. అలాగే ఇండియా అండ్ నాసా కలిసి ఒక రాడార్ శాటిలైట్ మిషన్ నిసార్ అనే దాన్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నాయి. ఈ రెండు ఒక అప్డేటెడ్గా మీరు చూసుకోవచ్చు. అలాగే జెఫ్ బెజోస్ కి సంబంధించి ఏదైతే బ్లూ ఆరిజిన్ అనేది ఉందో దాని గురించి మనం చెప్పుకున్నాం. బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ అనే రాకెట్ ఏదైతే ఉందో, బ్లూ ఆరిజిన్ కి సంబంధించిన రాకెట్ ఏమో న్యూ షెపర్డ్ అనమాట. స్పేస్ ఎక్స్ కి సంబంధించిన రాకెట్ ఫాల్కన్. సో ఈ రాకెట్స్ ఎక్కువగా మనకి శాటిలైట్స్ ని లాంచ్ చేస్తూ ఉంటాయి డిఫరెంట్ ఆపరేషన్స్ కోసం. జెఫ్ బెజోస్ యొక్క బ్లూ ఆరిజిన్ ఏదైతే ఉందో ఆ ఆరిజిన్ ఒక ప్రాజెక్ట్ ని చేపడుతుంది అనమాట, NS-25 అనే ప్రాజెక్ట్. సో దీంట్లో మనకి ఏది వీళ్ళు న్యూ షెపర్డ్ అనే రాకెట్ ద్వారా ఈ శాటిలైట్ ని లాంచ్ చేస్తారు. సో దీంట్లో ఆస్ట్రోనమర్స్ ఎవరైతే ఉంటారో, సో కొంతమందిని వ్యోమగాములు అనొచ్చు, నార్మల్ హ్యూమన్స్ అనొచ్చు, స్పేస్ లోకి తీసుకెళ్లేలాగా ఒక టూరిజం ట్రావెల్ కింద పెట్టుకుంటున్నారనమాట. సో దీంట్లో ఫస్ట్ ఇండియన్ ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఆయన పేరు గోపి గారు, విజయవాడ ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పైలట్. సో ఆయన సెలెక్ట్ అవ్వడం జరిగింది, దానివల్ల ఇది న్యూస్ లోకి రావడం జరిగింది. రాజస్థాన్ లోని పోఖ్రాన్ లో DRDO రీసెంట్ గా మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ అనే దాన్ని రీసెంట్ గా లాంచ్ చేసింది, అంటే సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది. 2.5 కిలోమీటర్స్ దాని ఫైరింగ్ రేంజ్ అనేది లొకేట్ అయ్యింది అనమాట. సో ఇవన్నీ రీసెంట్ గా ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ కరెంట్ అఫైర్స్. ఈ రోజు మనం చెప్పుకున్న మెయిన్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో నెక్స్ట్ వన్ చూడండి, వరల్డ్ హిమోఫీలియా డే. సో ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం అనేది 17th ఏప్రిల్ సెలబ్రేట్ చేసుకుంటారు. హిమోఫీలియా వచ్చేటప్పటికి ఏంటంటే జనరల్గా బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు అనమాట, గడ్డ కట్టదు. సో బ్లీడింగ్ కి సంబంధించిన ప్రాబ్లం అనమాట, రక్తం కారడం అంటాం కదా, దానికి సంబంధించిన ప్రాబ్లం హిమోఫీలియా వల్ల జనరల్గా రావడం జరుగుతుంది. దీనికి ప్రాపర్ ట్రీట్మెంట్ లేదనమాట ప్రపంచంలో, వ్యాక్సినేషన్ లేదు, ట్రీట్మెంట్ లేదు. అండ్ అంతేకాకుండా ఇంగ్లాండ్కి సంబంధించిన క్వీన్ విక్టోరియా ఉన్నారు కదా, ఆమె కూడా ఈ డిసీజ్తో బాధపడ్డారంట. సో దీనిని రాయల్ డిసీజ్ అని కూడా అంటారు. హిమోఫీలియా డిసీజ్ని రాయల్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. థీమ్ వచ్చేటప్పటికి ఈక్వల్ యాక్సెస్ ఫర్ ఆల్, రికగ్నైజింగ్ ఆల్ బ్లీడింగ్ డిజార్డర్స్ అని చెప్పేసి ఇక్కడ థీమ్గా ఉంది. అందరికీ కూడా సమానంగా ఆ అవకాశాన్ని అందించాలి. అలాగే నెక్స్ట్ వచ్చేటప్పటికి బ్లీడింగ్ డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని మనకి గుర్తించాలి అన్నట్టుగా దీని యొక్క థీమ్ ఉందన్నమాట. April 1st ఫౌండేషన్ డే, RBI ఫౌండేషన్ డే, ఉత్కల్ దివాస్ డే. April 2nd వరల్డ్ ఆటిజం అవేర్నెస్ డే. April 4th ఇంటర్నేషనల్ మైండ్ అవేర్నెస్ డే. April 7th వరల్డ్ హెల్త్ డే, రవాండాకి సంబంధించిన ఒక మారణకాండ దినోత్సవం కూడా. నెక్స్ట్ April 10th వరల్డ్ హోమియోపతి డే. April 12th ఇంటర్నేషనల్ హ్యూమన్ ఫ్లైట్స్ డేకి సంబంధించింది. April 13th సియాచిన్ గ్లేషియర్ డేకి సంబంధించింది. April 14th అంబేద్కర్ గారి జయంతిగా చెప్పొచ్చు. April 17th వచ్చేటప్పటికి వరల్డ్ హిమోఫీలియా డే కింద రికగ్నైజేషన్ చేయబడింది. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి రామ్ రాజ్య వెబ్సైట్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. రామరాజ్య వెబ్సైట్ అనే దాన్ని రీసెంట్గా మనకి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు లాంచ్ చేశారు. ఢిల్లీలోని, పంజాబ్లోని అసలు మనకి ఎడ్యుకేషన్ పరంగా, హెల్త్ పరంగా, ఎలక్ట్రిసిటీ పరంగా ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడం కోసమని ఆమ్ ఆద్మీ పార్టీ ఏం చేసిందంటే రీసెంట్గా రామరాజ్య వెబ్సైట్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేస్తే పర్టికులర్గా ఢిల్లీ అండ్ పంజాబ్లో ఒక్కొక్క ప్రాంతంలో ఎలాంటి డెవలప్మెంట్స్ జరిగాయి ఇలాంటి విషయాల్లో అనేది మనకి తెలుస్తూ ఉంటుంది అనమాట. అండ్ రీసెంట్గా పంజాబ్లో ఈ రైట్ టు వాక్ అనే దాన్ని హైలైట్ చేస్తూ ఫస్ట్ టైం మనకి ఈ రోడ్డుకి సంబంధించి, పెడస్ట్రియల్ వాక్కి సంబంధించి ఒక ఫోర్స్ని కూడా, ఒక ప్రొటెక్షన్ ఫోర్స్ని కూడా పంజాబ్ స్టేట్ తీసుకురావడం జరిగింది. ఇలాంటివన్నీ కూడా జనరల్గా మీరు ఆ వెబ్సైట్లో అచీవ్మెంట్స్ అన్ని కూడా చూడొచ్చు అనమాట. అండ్ ద నెక్స్ట్ వన్, స్వాతి పోర్టల్ అనే దాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే విమెన్ ఎంపవర్మెంట్ కోసం లాంచ్ చేశారో దీన్ని అజయ్ కుమార్ సూద్ గారు లాంచ్ చేశారు, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించింది. ప్రెస్ సర్వీస్ పోర్టల్ అనే దాన్ని అనురాగ్ ఠాకూర్ గారు మనకి ప్రారంభించడం జరిగింది. ఈయన క్రీడా శాఖ మంత్రిగా కూడా ఉన్నారు, స్పోర్ట్స్ మినిస్టర్గా. ఉద్గమ్ పోర్టల్ అనేది RBI లాంచ్ చేసింది. స్కోర్స్ 2.0 అనే పోర్టల్ వచ్చేటప్పటికి సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది. దీనికి హెడ్గా మాధవి పూరి భుజ్ గారు ఉన్నారు. అలాగే RBIకి శక్తికాంత్ దాస్ గారు గవర్నర్గా ఉన్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి, భారత్ పేకి సంబంధించి నలిన్ నెగి అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో, నలిన్ నేగి అనే పర్సన్ న్యూ CEO ఆఫ్ భారత్ పేగా అపాయింట్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. అలాగే నెక్స్ట్ ఒక ఫినాన్షియల్ సర్వీస్ కంపెనీగా, ఫినాన్షియల్ ఫైన్టెక్ సర్వీస్ కంపెనీగా భారత్ పే అనే దాన్ని చెప్పొచ్చు. దానికి న్యూ CEOగా నలిన్ నేగ్ గారు రావడం జరిగింది. నలిన్ నేగ్ గారు.
సో నెక్స్ట్ ఫోన్‌పేకి సంబంధించి సమీర్ నిగార్ గారు ఉన్నారు. ఈయన ఒక ఫౌండర్. ముగ్గురున్నారు ఫోన్‌పేకి సంబంధించి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ పర్సన్ సమీర్ నిగార్ గారుగా చెప్పొచ్చు. పేటీఎంకి సంబంధించి విజయ్ శేఖర్ శర్మ గారు ఉండడం జరిగింది. సో రీసెంట్‌గా వీళ్ళందరూ న్యూస్‌లో ఉన్నారు. ఇప్పుడు మనకి రీసెంట్ అపాయింట్‌మెంట్ భారత్ పేకి సంబంధించిన సీఈఓ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అపాయింట్‌మెంట్‌కి సంబంధించింది. అలాగే మనం చాలా అపాయింట్‌మెంట్స్ రోజు చెప్పుకుంటానే ఉన్నాము. అదొకటి సారి చూసుకోవచ్చు. ఈ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్ కామర్స్ ఇండస్ట్రీ ఎఫ్ఐసిసిఏ అంటాం కదా! దానికి సంబంధించిన లేడీస్ ఆర్గనైజేషన్‌కి జయశ్రీ గారు ఎవరైతే ఉన్నారో ఆమె అపాయింట్ అవ్వడం జరిగింది చైర్‌పర్సన్‌గా. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకి ప్రిన్సిపల్ డైరెక్టర్ జనరల్‌గా షెఫాలి శర్మ గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అది ఒకటి. ఎన్ఐఏకి సదానంద శివ గారు ఎవరైతే ఉన్నారో సో సదానంద వసంత్ గారు ఆయన అపాయింట్ అయ్యారు. రాజీవ్ గారు బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్‌కి సంబంధించి అపాయింట్ అవ్వడం జరిగింది. అరవింద్ పనగారియా గారు ఫినాన్స్ కమిషన్‌కి సంబంధించిన చైర్‌పర్సన్‌గా 16th ఫినాన్స్ కమిషన్‌కి 16వ ఆర్థిక సంఘం చైర్‌పర్సన్‌గా మనకి అరవింద్ పనగారియా గారు అపాయింట్ అయ్యారు. అందులో వన్ ఆఫ్ ద మెంబర్‌గా రీసెంట్‌గా మనోజ్ పాండా గారు అపాయింట్ అవ్వడం జరిగింది. అలాగే లోకయుక్త, లోక్పాల్ అని చెప్పేసి ఉంటాయన్నమాట. లోక్పాల్ అనేది సెంటర్ రిలేటెడ్, లోకయుక్త అనేది స్టేట్ రిలేటెడ్. లోక్పాల్‌కి సంబంధించిన చైర్‌పర్సన్‌గా అనిల్ ఖాన్ విల్కర్ గారు ఉండడం జరిగింది. సో అది ఒకటి చెప్పొచ్చన్నమాట. ఇవన్నీ ఒకసారి ఒకదానికొకటి మనం ఏమంటారు మళ్ళీ మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకుంటే ఈ అపాయింట్మెంట్స్ అన్ని గుర్తుంటాయండి. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసుకున్నవి రివ్యూ చూస్తాం కదా! సో ఈ రోజుకి సంబంధించిన రివ్యూ తిరంగ్ బర్ఫీ అనేది ఉత్తరప్రదేశ్ నుంచి జీఐ ట్యాగ్‌ని పొందింది. లతా మంగేష్కర్ గారి అవార్డ్ ఏదైతే ఉందో అమితాబ్ బచ్చన్ గారికి అండ్ మిగతా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. రష్మి కుమార్ గారు మనకి క్యారమ్స్‌కి సంబంధించి నేషనల్ టైటిల్ 12th టైటిల్‌ని గెలుచుకున్నారు ఆమె కెరియర్‌లో. హైబ్రిడ్ పిచ్ అనేది ఫస్ట్ టైమ్ ధర్మశాల క్రికెట్ స్టేడియంలో రాబోతుంది హిమాచల్ ప్రదేశ్‌లో. ఫారెస్ట్ రిపోర్ట్ ఇచ్చిన దాని ప్రకారం గ్లోబల్ వాచ్ అనే సంస్థ ఇచ్చిన దాని ప్రకారం ఇండియా 2.33 మిలియన్ హెక్టార్స్ లేదా 6% ఆఫ్ ఫారెస్ట్‌లోని ట్రీ కవర్ అనేది డిక్రీజ్ అయిందనమాట. సో ఫెయిత్ రింగ్ గోల్డ్ అనే పర్సన్ న్యూయార్క్‌కి సంబంధించిన ఆర్టిస్ట్, ఆథర్ అండ్ బ్లాక్ రైట్స్‌కి సంబంధించిన యాక్టివిస్ట్ కూడా. సో రీసెంట్‌గా ఆమె మరణించారు. ప్రోబా 3 ఏదైతే ఉందో సో ప్రోబా 3 అనేది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి సంబంధించిన ఒక మిషన్ అన్నమాట. స్పేస్ మిషన్ దాన్ని లాంచ్ చేశారు సూర్యుడి గురించి అధ్యయనం చేయడానికి. ఏప్రిల్ 17th వరల్డ్ హిమోఫిలియా డే కింద తీసుకొచ్చారు. దీన్ని రాయల్ డిసీజ్ అని కూడా పిలుస్తారు. భారత్ పేకి సంబంధించి మనకి న్యూ సీఈఓ అపాయింట్ అయ్యారు. రామరాజ్ పోర్టల్ అనే దాన్ని రామరాజ్య పోర్టల్ అనే దాన్ని మనకి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు అండ్ రీసెంట్‌గా లాంచ్ చేశారు. సో ఇవి ఓవరాల్‌గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ ఈరోజు.